ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ది రాజసాబ్. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చి చాలా రోజులైంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లో రిలీజ్ అయి ఉండాలి. అయితే షూటింగ్ ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ది రాజసాబ్ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రభాస్ కూడా డబ్బింగ్ మొదలుపెట్టనున్నాడట. తన కోసం ప్రత్యేకంగా స్టూడియో సెటప్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి సినిమా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ది రాజసాబ్ మూవీలో ప్రభాస్ని ఎన్నడూ చూడని కొత్త లుక్లో చూడబోతున్నట్లు యూనిట్ చెబుతోంది. ప్రభాస్ ఇప్పటి వరకు హారర్ జానర్ జోలికి పోలేదు. అందువల్లే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ హల్చల్ చేస్తోంది. డబ్బింగ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరుకి టీజర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇది నిజమైతే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి పండగ లాంటి వార్తేనని చెప్పాలి. ఈ మూవీ జూలై 18న రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగినా అది సాధ్యం కాదని తేలిపోయింది. అది కాకపోతే సెప్టెంబర్ 24న రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తే గానీ ఈ ప్రచారానికి తెరపడేలా లేదు. ఇటీవలే ఇటలీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ ది రాజసాబ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా ఫౌజీ షూటింగ్లోనూ పాల్గొంటున్నారు. ఈ 2 సినిమాలు వర్క్ పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కే స్పిరిట్ యూనిట్లో చేరుతున్నాడు. ఈ మూవీ కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చినట్లు టాక్. తన కెరీర్లోనే తొలిసారిగా పవర్ఫుల్ పోలీస్గా కనిపించనున్నాడు. దాని తర్వాత సలార్ 2, కల్కి 2 సినిమాలు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా ఫౌజీ డైరెక్టర్ హను రాఘవ్పూర్తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.